ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి అప్పు గురించి ఉంటే మీరు నిజంగా షాక్ అయిపోతారు. ఇతనికి ఏకంగా 50,000 క్రోర్స్ బ్యాంక్ నుంచి అప్పు ఉంది. మనోడు బ్యాంక్ ని దొబ్బేశాడా అంటే లేదు. ఆ 50,000 కోట్లలో ఒక్క రూపాయి కూడా తన పర్సనల్ గా యూజ్ చేయలేదు. అయితే అంత డబ్బు ఏమైంది అంటే దీనికి ఒక పెద్ద కథే ఉంది. మనోడు పేరు జెరోమ్ కెర్వేల్. ఇతను జూనియర్ ట్రేడర్ గా ఫ్రెంచ్ లో ఉన్న బిగ్గెస్ట్ బ్యాంక్ కి పనిచేస్తున్నాడు. ఇతని జాబ్ ఏంటంటే స్టాక్ ని బై అండ్ సెల్ చేయాలి, అది కూడా సేఫ్ గా. బ్యాంక్స్ కి మంచి ప్రాఫిట్ తెద్దాం అనేసి బ్యాంక్ రూల్స్ బ్రేక్ చేసి మార్కెట్ లో కొన్ని బిలియన్స్ ఇన్వెస్ట్ చేశాడు. ప్రాఫిట్స్ వచ్చినప్పుడన్నా ఆగాలి కదా, ఆగలేదు. మళ్ళీ కూడా కొన్ని బిలియన్స్ ఇన్వెస్ట్ చేశాడు. అలా కొన్ని నెలల తర్వాత సడన్ గా మార్కెట్ క్రాష్ అయింది. ఏముంది 4.9 బిలియన్స్ మొత్తం కూడా మనోడు చేసిన డేటా పనికి బ్యాంక్ పెద్ద బొక్కే పెట్టాడు. ఇంకేముంది, బ్యాంక్ డైరెక్ట్ గా కోర్టులో కేసు వేసాడు. కోర్టు అయితే అతనికి 3 years జైలు శిక్ష వేశారు. ఇంకా మనీ కాడికి వస్తే 4.9 బిలియన్స్ మళ్ళీ బ్యాంక్ రీపే చేయాలంటే ఈ జన్మంతా కష్టపడినా వాడు 4.9 బిలియన్స్ ని రీపే చేయలేడు. ఇంకా కోర్టు కూడా ఏం చేయలేక కామన్ మ్యాన్ ఎలా కడతాడనేసి అతను 4.9 బిలియన్స్ రీపే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ 1 million euro కడితే చాలు. ఇంకా 4.8 బిలియన్స్ ఏమైంది అంటే మాత్రం ఏముంది, బ్యాంక్ కూడా భరించాలి. ఎట్లా ఒకటి ఫ్రెంచ్ లోనే అది లార్జెస్ట్ బ్యాంక్ కాబట్టి ఎలాగనో ఆ అమౌంట్ ని క్లియర్ చేసింది. ఇక జెరోమ్ చేసిన పనికి ఫ్రెంచ్ గవర్నమెంట్ కూడా